మా లుల్లాయి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని అందరినీ తిరుగుతాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను అందరినీ తిరుగుతుండు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లేకపోతే ఆయన పేరు ఏం పేరు, పొంగులేటి, ఇట్లా ఐస్థాయి మంత్రులు, పరపతున్న మంత్రులు, పైసలున్న మంత్రులు, హోదా ఉన్న మంత్రులను, ముఖ్యమంత్రిని సైతం ఏదో ఒక కోణంలో అంటుండు. కానీ ఇక్కడ ఆనంద్ ఎవరినాయా అని అంటే ఎందుకంటలేడో కూడా చెప్తా. గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి మహేష్ కుమార్ అంటలేడు. ఎందుకు అంటలేడు అని అంటే బీసీ కాబట్టి అంటే కోపం వస్తుంది, మళ్ళీ బీసీలకు నేను చేసినంత ఉత్తుతే అని తెలిసిపోతుందని అంటలేడు. ఓకే, బాగుంది, ఇక్కడ వరకు ఓకే. కాంగ్రెస్ పార్టీలో వాడు చేసినటువంటి తీట పనికే కదా వాడిని బయటకు వెళ్ళగొట్టింది, కాల్చండి. అది కాల్చినప్పుడే కదా. నువ్వు కాల్చే హక్కు నీకు లేదు, తగలబెట్టే హక్కు ఎక్కడదండి? నువ్వు చెప్పు, వివరణ ఇయ్యి. నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రీన్ల మీదకి వచ్చి ఈ క్యూ న్యూస్ అంటే అది ఛానల్, అదో ఛానల్ అంటే అది మీడియా. ఆ మీడియా నాది కాదంటావు, కథ అంటావు, అది వ్యవహారం అంటావు, అది వేరే విషయం. కానీ ఏం చేయాలి నువ్వు? అసలు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నది ఎందుకు? స్క్రీన్ల మీద వార్తలు చదువుతుంది కా, స్క్రీన్ల మీద వార్తలు చదువుతుంది కా సార్. పట్టభద్రులు నల్గొండ, ఖమ్మము, వరంగల్ పట్టభద్రులు అంతా ఓట్లేసి గెలిపించింది ఎందుకయ్యా నిన్ను? నాకు అర్థం కాదు. కానీ అన్న ఒక్కిన మాటలు మాట్లాడుకుంటా, ఒక్కిన లెక్క చేసుకుంటా, వేస్ట్ ఫెలో. ఈ వేరే కథ ఇక, అది వేరే కథ ఇక. దాని మీద మాట్లాడుకుంటూ పోతే ఆ గ్రాడ్యుయేట్లు ఏంది, అలా కథ ఏంది, వాళ్ళకి ఏం అర్థం కాదు. వీళ్ళు ఏంటంటే రాజకీయ ఎజెండా. గ్రాడ్యుయేట్ల మీద మాట్లాడితే ఏమొస్తుందండి? ఏమీ రాదు ఇక. సో వీడు నినాదం తీసుకోవాలని టర్న్ అయ్యి మంచిగా వెరిఫై చేసి మంచిగా ఉంటుంది. ఈ స్టడీ మాత్రం ఖతర్నాక్ ఉంటుంది. ఆ 7200 అసలు ఎవరికి తెలియదండి. అంటే జనాలను ఒక పెద్ద ఒక తీసుకొచ్చి పెట్టి వాళ్ళందరికీ ఏదో చూపించి, అంటే ఈ మంత్రగాలు కనుక చేస్తారు చూసినావా, మన వేలు స్వామి అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, అంటే ఈ ఒక విచిత్రమైన కుండను తెచ్చి, విచిత్రమైన వస్తువుని తెచ్చి బూచిగా చూపించి, లేకపోతే ఇంకో రకంగా చూపించి హైలైట్ చేసి మొత్తం ఏమేమో చేస్తారు చూసినావా, గా రకమే వీడు. 7200 గదే ఉత్త కథ, దాంట్లో ఏముండదు. వానికి ఏదో మంచిగా అంత నిమ్మలంగా రాత్రిపూట మాదక ద్రవ్యాలు తీసుకున్నాక వచ్చినటువంటి ఆలోచనలను భాగమే 7200. బాగుంది. అట్లాంటివి చేస్తున్నావు, ఇంకా ఇవి బాగున్నాయి, ఏదో మభ్యపెట్టి నీ పబ్బం గడిపినావు. కానీ ఇవాళ బీసీలన్న వరకు పాపం బీసీలు అందరూ ఇక మల్లాడ మోసపోతారు అని నేను చైతన్యం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా నువ్వు వచ్చినావు, దాడి చేసినావు, అంత కథ చేసినావు, అది వేరే విషయం. మళ్ళా ఇప్పుడు ముచ్చట ఏంటంటే ఈడు వాడకంలో దిట్ట. ఈడ రేవంత్ రెడ్డిని వాడిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొన్ని సందర్భాల్లో వాడిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వాడినంత కాంగ్రెస్ పార్టీలో ఎవరిని వాడలే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా అన్న అన్నాడు. మా అన్న పొంగులేటి శ్రీనన్న మా ఇంటి సభ్యుడు, ఇంకా నయ్యం మా కులపోడండి. ఎంత దుర్మార్గం అంటే వీడు, అంత దుర్మార్గుడు వీడు. పొంగులేటిని వాడిండు. మళ్ళీ తర్వాత ఈ బీసీల జెండా పట్టిండు కదా ఈ కాక బీసీల జెండా పట్టి మహేష్ కుమార్ గౌడ్ పోయి కాలు మొక్కిండట. రిటర్న్ నన్ను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు తీసుకోండి అని చెప్పేసి రోజు పోయి కాళ్ళు మొక్కుతున్నాడు మహేష్ కుమార్ గౌడి. దండం పెడతాను నా బాంచనన్నా అని. ఎందుకు అని అంటే ఈ కూరలు వీకిన పాము లెక్క అయిపోయాయి కదా. ఎమ్మెల్సీ ఉండబడితివి, నీకు అధికారం లేకపోయి మొన్నటిదాకా ఎంజాయ్ చేసిండు మంచిగా ఏడంటే ఆడ. ఇప్పుడు మా క్రాంతి మీద దాడి జరిగింది, కేఆర్టీవీ మీద తీసుకొచ్చి ఆ 30 మంది 25 మందిని పంపించి ఉసిగొలిపించి తాగిపించి పంపిను. నేను పోయి ఈ మేడిపల్లి పిఎస్లో సిఐ గారికి మీరు లెటర్ తీసుకోండి నేను కంప్లైంట్ చేస్తున్నా అంటే సిఐ నిరాకరించండి. ఎందుకు నిరాకరించండి అంటే సిఐ ఫోన్ చేసి ఆల్రెడీ చెప్పుకున్నాడా, ఏమైందా తెలియదు. కానీ అధికారం ఉన్నది ఆ రోజు, అంటే అధికారంలో భాగంగా నువ్వు ఉన్నావు కాబట్టి నీ ఇన్ఫ్లుయెన్స్ చేసినావు. ఇటువంటి అన్ని పనికొస్తలేవు అన్నట్టు. గాడ భూమి ఉన్నది, గాడ ఏమంటారు అది చికట్ మామిడి అనుకుంటాం, ఆడ ఏదో 15 ఎకరాల మామిడి తోట ఏదేదో వినిపిస్తున్నది. మరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇట్లా ఈ కవరప్లు అన్నీ కూడా ఉంటుండే. ఇప్పుడు ఏమవుతుంది మరి ఇక? సో అందుకోసమే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు మీరే పిలిచినట్టు ఉండాలి, నేను వస్తే నన్ను తెలంగాణ ప్రజలు ఊంచుతారు అని చెప్పేసి అంటూ వీళ్ళకి పోదామని రాజీ పడతా ఉన్నాను. అందుకే సూడురిగా జర తగ్గించండు, వ్యవస్థను వ్యవహారాన్ని అంతా తగ్గించండు. కాక ముచ్చటి ఇట్లా ఉన్నది. కాక గురించి చెప్పుకుంటే రోజులే చాలాయి.